1897లో స్వతంత్ర పోరాటంలో తొలి పునాది వేసిన గొప్ప నాయకుడు మన బాలగంగాధర్ తిలక్. ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారులు ఒక అభాగ్యుడైన చాపకేర్ వేలు అనే యువకుణ్ణి పట్టుకుని చాలా కఠినంగా శిక్షించారట. ఈ సంఘటన తిలక్ గారి హృదయాన్ని కదిలించింది. వెంటనే ఆయన కేసరి పత్రికలో ఇదేం అధికారం పాలన, న్యాయం లేదు, కనికరం లేదు అంటూ బ్రిటిష్ అధికారులపై విమర్శలు చేశారు. ఈ వ్యాసం ప్రజలను కరిగించింది. సడన్ గా ప్రజల్లో చైతన్యం వచ్చిందని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ ను అరెస్టు చేసింది. అరెస్టు చేసిన సమయంలో తిలక్ మాట్లాడుతూ, మీరు నా శరీరాన్ని జైల్లో పెట్టవచ్చు, నా ఆలోచనలు కాదు అని చెప్పాడు. నిజాన్ని చెప్పడం నేరమైతే నేను నా నేరానికి గర్వంగా లొంగిపోతాను అని చెప్పారు. ఆయనను 6 ఏళ్లు జైల్లో ఉంచారు. తిలక్ గారు గీత రహస్య అనే ఒక గొప్ప పుస్తకం రాశారు. భగవద్గీతను ఆధారంగా తీసుకుని జీవితం ఎలా ధైర్యంగా నిజాయితీగా బ్రతకాలో చెబుతూ ప్రజలకు మార్గదర్శనం అయ్యారు. ఆయనను జైల్లో ఉంచిన ఆయన మాటలు దేశం నలుమూలలో పాకాయి. పిల్లల నుంచి పెద్దల వరకు తిలక్ గారి మాటలు దేశభక్తిని నింపాయి. ఒక వాక్యం ఒక దేశాన్ని కలిపింది. బానిసత్వంలో మౌనంగా ఉండడం కంటే చెరలో ధైర్యంగా ఉండడం మంచిది.